యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. నేను దప్పికొనుచున్నాను. ఆరవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. సమాప్తమైనది. ఏడవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియులరా, మరి యేసుక్రీస్తు శిలువ పైన పలికినటువంటి ఈ యొక్క 7 మాటలు క్రీస్తు యొక్క అపారమైనటువంటి ప్రేమను మరియు లోకరక్షణ కోసం ఆయన చేసినటువంటి బలియాగాన్ని మనకి గుర్తు చేస్తాయి.